బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఇవి పక్క నిమిషం ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి. ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. ఇది ఒక్క నిమిషం అంటే నాకు ఒకటే అనిపించింది. పిఠాపురం నేను హైదరాబాద్ లో కూర్చున్నా. అందరూ అనుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున నేను ఏం చేస్తుంటానని. రిజల్ట్స్ రోజున నేను ఏం చేస్తాను 2014 సంగతి చెప్తా, 2019 సంగతి చెప్తా, 2024 ఎన్నికలు. మాట్లాడనివ్వండి, మీరు ఉండండి, మాట్లాడనివ్వండి. ఫస్ట్ మీరు ఆగండి. ఇది ప్రెస్ మీటా బాబు? ప్రెస్ మీటా ఇది? ప్రెస్ మీట్ లా మాట్లాడద్దు. మాట్లాడుతున్నాం కదా, సభా సంస్కారమేనా అది? వినాలి, అలా కుదరదు. విను అలా కుదరదు. సభా సంస్కారం కాదు అది. సభా సంస్కారం కాదు. వినాలి మాట. ఏది సభకి, ఏది సభ? వినండి ఒక నిమిషం. ఏది సభ, ఏది అభినందన సభ? అది మాట్లాడకపోతే ఎట్లా? అది వినిపించకపోతే ఎట్లా? ఏదైనా కానీ, ఎవరైనా కానీ, ఏ పార్టీ అని కాదు, దేనికి ఆవేశాలు? దేనికి కృతజ్ఞతలు? వినండి బాబు ఒక నిమిషం. బాబా ఆగండి. ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది. చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాంటి నాయకుడు రైట్ అనిపిస్తాడు. ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు. వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు, వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు. ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుంటారు. మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా, అందుకని చులకన. అందుకని దయచేసి అందరూ కూడా, నేను చాలా గట్టి అని గుర్తుపెట్టుకోండి. భయాలు లేవు నాకు. ఎంత మొండివాణ్ణో, ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి. అందుకని నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాను. గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను, గుండెల్లో పెట్టుకొని. మీరు మాట్లాడుతున్న మైక్ ఇచ్చానా? కొంచెం మీరు రైట్ సైడ్ దయచేసి కొంచెం మీరు మౌనం పాటించు. ఎందుకంటే మీరు మాట్లాడుకునే కడిగితే మైక్ ఇస్తాను, నేను కూడా వింటాను. మైక్ పంపించాడు. ఏనండి నువ్వు కోపడు, నువ్వు శాంతించి చెప్తాను నా మాట. ఎంతసేపు గొడవలు పడతాం, ఎంతసేపు తిట్టుకుంటాం, ఎంతసేపు కొట్లాడుకుంటాం. అంటే ప్రేమగా ఉండదు కొంతసేపు. 2024లో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా, ఓకే ఏం లేదు నేను అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు టీవీలు చూడలే. నేను ఒకటే పెట్టుకున్నా. నిజంగా ఇరిటేట్ చేస్తున్నాం ఇక్కడ. ప్లీజ్ మీరు దయచేసి మీరే, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఎయిదర్ యూ స్టే ఆర్ లీవ్. మీరే తప్పది మాట్లాడద్దు. ఎవరో తెలియదు నాకు. అక్కడ బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. తప్పది. ఎవరు అక్కడ కింద పంపించేయండి బయటికి. ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. ఓకే వదిలేండి. నేను ఉన్నాను కదా, నేను సాగండి. ఓకే దయచేసి కూర్చోండి. ఓకే దయచేసి కూర్చోండి. ఏదర్ యూ మెయింటైన్ సైలెన్స్ ఆర్ ప్లీజ్. ఓకే మా దయచేసి. ఓకే వదిలేండి.
నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు. ఈరోజు ఇది చెప్పండి. నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా.